ವಿಸಿಲ್ ಸೌಂಡ್ ಮುಖ್ಯವಾಗಿ ಟಿವಿಕೆ ಕಚೇರಿಯನ್ನು ವಿಜಯವರ ಮನೆಯ ಕಾಂಪೌಂಡ್ ಎಷ್ಟು ಎತ್ತರ ಇದೆ ಅಷ್ಟೇ ಎತ್ತರದ ಕಾಂಪೌಂಡ್ ಅನ್ನು ಟಿವಿಕೆ ಕಚೇರಿಯ ಮುಂದೆ రైట్. విజయ్ నివాసం నుంచి చూస్తున్నాం. టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ గుర్తు విజిలేస్తూ ఆ వాతావరణం అంతా కూడా హోరెత్తిపోతున్న చూస్తున్నాం మనం ప్రస్తుతం. మా కరెస్పాండెంట్ లోకేష్ ప్రస్తుతం విజయ్ నివాసం దగ్గరే లైవ్లో ఉన్నారు. విజయ్ చెప్పండి, ఒక సంచలనం విజయ్ సాధించింది. ఈసారి మాత్రం 100% ఓట్లు చీలుస్తారు అనుకుంటే ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం కూడా మనం చూస్తున్నాం. టీవీకే శ్రేణులు ఏం చెప్తున్నాయి? రైట్. టీవీకే విజయ్ నివాసం దగ్గర శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అభ్యర్థులంతా అందుబాటులో ఉండాలి అని టీవీకే శ్రేణులకి సూచిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించారు తలపతి విజయ్. ఏకంగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. జెన్జీ ఓట్లతో పాటు మహిళల ఓట్లు పెద్ద ఎత్తున టీవీకే విజయ్కి కలిసి రావడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. 108 సీట్ల ఆధిక్యంలో ప్రస్తుతం టీవీకే కనిపిస్తోంది. ట్రెండ్స్ మాత్రమే ఇంకా కంప్లీట్గా విక్టరీ డిక్లేర్ చేయలేదు. అయితే మరొక ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే సెకండ్ పార్టీగా ఏఐఏడిఎంకే ఇక్కడ మనకు కనబడుతోంది. 75 స్థానాల్లో లీడ్లో ఉంది. థర్డ్ పార్టీగా డిఎంకే కనిపిస్తోంది. థర్డ్ లీడ్లోకి వెళ్ళిపోయింది డిఎంకే. అసలు తమిళనాడులో ఏం జరిగింది ఈసారి, విజయ్ మ్యాజిక్ ఏ విధంగా పనిచేసిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. లోకేష్ జాయిన్ అవుతున్నారు విజయ్ నివాసం నుంచి. లోకేష్ చెప్పండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంబరాల్లో మునిగిపోయింది టీవీకే మొత్తం కూడా. ఏం జరుగుతోంది ఇక్కడ? బిందు, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో రిజల్ట్స్ కౌంటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే లీడ్స్లో టీవీకే అధినేత హీరో పార్టీ అయితే మాత్రం తమ ఏదైతే గుర్తుందో విజిల్ శబ్దం మోతం మోగిస్తుందనే చెప్పాలి. దాదాపు 103 స్థానాలకు పైగా కూడా ఇటు ఆధిక్యంలో ఉండేటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకాలతో ఇప్పటికే టీవీకే పార్టీ కార్యాలయం ముందు పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ని మనం లైవ్లో చూస్తున్నాము. ఇటు స్వీట్స్ని పంచుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం లైవ్లో స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే దాదాపు 103 స్థానాలకు పైగా ఇంకా లీడ్లో ఉంది అంటే ఇంకా దగ్గరలో అంటే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 కూడా రీచ్ అవుతామనేటువంటి ఒక నమ్మకంలో వాళ్ళలో వ్యక్తమవుతుంది. అందుకే పెద్ద ఎత్తున ఇలాంటి సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే అధికార పక్షమైనటువంటి డిఎంకే కేవలం 55 ప్రాంతాల్లో మాత్రమే 55 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. ఇటు ఏఐడిఎంకే అయితే మాత్రం దాదాపు 75 స్థానాల్లో ఇటు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 103 స్థానాలు లీడ్ అంటే ఖచ్చితంగా మరికొద్ది సమయంలోనే, అంటే గంట 2 గంటల సమయంలోనే పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ గెలుపొందుతుంది అనేటువంటి. సార్, హౌ యూ ఫీల్ how many seats you are expecting? Sorry, you can tell us what so how many seats? Yeah, we are expecting more than full majority. We are expecting almost we crossed in the near majority. Definitely we win more than 150. We'll win full majority. Anna is selected as a CM in the Tamil Nadu. Next 5 years Tamil Nadu is going to the top level in the overall India. What message the people received from the Vijay? Okay, the people is already believe, and now will come to the CM. Definitely everyone life will change in all the level of people, the life all level of people's the life will change. So that the Tamil Nadu people selected Anna as a CM. Most of the exit polls said that DMK party will win. No. Only one exit poll only said that TVK will win. Yes. See, already Anna last week told me don't believe the exit poll. So wait for the May 4th. Definitely people will give the good result. So that's the reason we will win the
full majority. సో అది ఏదైతే ఏషియన్ మై ఇండియా వెలువరించినటువంటి ఈ రిపోర్ట్స్ అయితే చూడొచ్చు, కేవలం ఒకటే మాత్రమే కూడా వాళ్ళకి ట్రెండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వాటన్నిటిని కూడా బిలీవ్ చేయొద్దని కార్యకర్తలకి ముందుగానే తమ లోకేష్, రెండు పార్టీలు ఎయిదర్ డిఎంకే లేదంటే ఏఐఏడిఎంకే ఈ రెండు అధికారాన్ని పంచుకుంటూ వచ్చినాయి కొన్ని దశాబ్దాలుగా. అలాంటిది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా విజయ్ రావడం, అనూహ్యంగా విజయం సాధించడం. కాసేపటి క్రితం బీజేపీ నాయకులు మాట్లాడడం కూడా మనం విన్నాం. మాకు డిఎంకే ఓటమి కావాలి అనే దిశగానే మేము పనిచేసామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడింది? దట్టు ఈసారి రిజల్ట్లో ఏకంగా అన్నా డిఎంకే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కనపడడం కూడా మనం చూస్తున్నాం. ఏం మారింది తమిళనాడులో అంటే ఏం చెప్తారు లోకేష్? ఖచ్చితంగా గతంలో అధికారంలో ఉండేటువంటి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలి, అదేవిధంగా యువతలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి కూడా ప్రధానంగా తన పార్టీ నెలకొల్పినప్పటి నుంచి కూడా ప్రచారం నిర్వహించినటువంటి ఇటు విజయ్ ఏదైతే ఉన్నారో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలను కావచ్చు, అటు బీజేపీని కావచ్చు, ఎవరిని కూడా ఎక్కడా కూడా దుర్భాషలాడడం కానీ వారిపైన ఆరోపణలు చేయడం కానీ చేయలేదు. కేవలం స్టాలిన్నే టార్గెట్గా చేసుకుని డిఎంకే పార్టీనే టార్గెట్గా చేసుకుని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా యువత దగ్గర నుంచి కూడా ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి, ఖచ్చితంగా తమిళనాడులో ఒక మార్పు అనేది తీసుకురాగలగాలి అని చెప్పి కూడా ఆయన ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దాంతోనే ఇటు ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఒకసారి మనం గమనిస్తే దాదాపు గతంలో 76% ఉంటే ఇప్పుడు 85% వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ పెరిగినటువంటి మొత్తం ఓటింగ్ శాతం కూడా దాదాపు విదేశాల నుంచి వచ్చి పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎక్కువ శాతం యువత పాల్గొన్నటువంటి ఓటింగ్గా కూడా చెప్పాలి. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ అధికార పార్టీ పైన పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి ఓటింగ్గా కూడా చెప్పొచ్చు. మరోవైపు అయితే ఏఐడిఎంకేకి రావాల్సినటువంటి ఓట్లను సైతం విజయే కైవసం చేసుకోగలిగాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 103 స్థానాలకు పైగా లీడ్లో ఉన్నారు. అంటే మరికొద్ది సమయంలోనే ఎన్ని సీట్లను కైవసం చేసుకోబోతున్నారు విజయ్. అదేవిధంగా విజయ్ కనుక పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే ఏ పార్టీతో జతకడతాడు, అంటే ఏఐడిఎంకేతోనో లేదా బీజేపీతోనో జతకట్టబోతున్నాడా అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే మాత్రం ప్రస్తుతం వరకు జన్జీ యొక్క జనరేషన్తో ఇటు యువత అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి అధికార పార్టీ పైన ఏమాత్రం అసహనం ఉన్నటువంటి వ్యక్తుల కారణంగానే ఇంత మెజారిటీ సాధించగలిగారు. లోకేష్, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత పరిణామాలు కానీ అట్ ద సేమ్ టైం ఈ జననాయకన్ మూవీ ఆగిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ ఎంతవరకు విజయ్కి కలిసి వచ్చాయి? దట్టు కొంత నేను స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాను, నా పర్సనల్ లైఫ్ అనేది మీకు అనవసరం అనే సంకేతాలు కూడా చాలా క్లియర్ కట్గా క్లీన్ పాలిటిక్స్ లాగా, క్లీన్ పాలిటీషియన్ లాగా తను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో విజయ్ 100% సక్సెస్ అయినట్టుగా కనిపించింది. ఖచ్చితంగా ఇటు మనం దక్షిణాదిలో చూస్తే దాదాపు సినీ ప్రముఖులు చాలా మంది పార్టీలు నెలకొల్పారు. వాళ్ళు కూడా ఇటు రాజకీయంగా బరిలోకి దిగాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. అంతేందుకు తమిళనాడు కేంద్రంగానే కూడా ఇటు కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, అటు విజయ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా ఎన్నో పార్టీలు స్థాపించారు. అయితే ఎవరు కూడా ఇంత భారీ మెజారిటీని అయితే మాత్రం తీసుకురాలేకపోయారు. పూర్తిగా కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి, రాజకీయాల నుంచి కూడా వెనుదిరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే విజయ్ మాత్రము ఖచ్చితంగా ధీమాగా నిలబడ్డాడు. దాదాపు 2024 సంవత్సరంలోనే పార్టీ నెలకొల్పిన తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా నేను ముందుకు వెళ్తాను, అందుకు కావాల్సి తనకి ఎటువంటి ఇబ్బందులు పెట్టినా, తను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తన వ్యక్తిగత వ్యవహారాల విషయాలను లేవనెత్తినప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా సర్దుకుంటూ వాటికి అన్నిటికీ ధీటైనటువంటి సమాధానం ఇస్తూ ముందుకు వెళ్ళాడు. అదేవిధంగా యువతను మెయిన్ టార్గెట్ చేయగలిగాడు. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అసహనంగా వ్యక్తం చేసేటువంటి వ్యక్తుల్ని ప్రధానంగా టార్గెట్ చేశాడు. ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు, అక్కడ కొనసాగుతున్నటువంటి ప్రజా సమస్యలు, వ్యతిరేకత పైన ఫుల్గా ఫోకస్ చేసినటువంటి విజయ్ ఎక్కడా కూడా ప్రధానంగా ఉండేటువంటి కేంద్రంలో ప్రధాన పార్టీ అయినటువంటి బీజేపీని ఏనాడు ఉద్దేశించలేదు. ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వారిపైన ఎక్కడ కూడా ఆరోపణలు చేయలేదు. కేవలం టార్గెట్ ఆఫ్ స్టాలిన్ అదేవిధంగా డిఎంకే పార్టీగానే తన యొక్క ప్రచారం కావచ్చు, అదేవిధంగా టార్గెట్ కూడా ముందుకు కొనసాగింది. అయినప్పటికీ కరూరు ఘటన చూసాం, ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనపైన కేసు నమోదైనటువంటి సంగతి కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా దానికి కూడా ఏమాత్రం కూడా
భయపడలేదు, అయితే కుంగిపోలేదు, దాంతోనే ముందుకు వెళ్తూ ఈ విధమైనటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇంతటి మెజారిటీ కైవసం చేసుకోగలిగాడు అంటే తమిళనాడు ప్రజలు కూడా విజయ్ని అంతగానే విశ్వసించారు. అదేవిధంగా యువత కూడా విజయ్ వైపే మొగ్గు చూపింది అని మాత్రం ఒక క్లియర్గా అర్థమయ్యేటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ఓవరాల్ గా టీవీకే కార్యాలయం దగ్గర మాత్రం సంబరాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున టీవీకే కార్యకర్తలంతా సంబరాలు చేసుకోవడం కనిపిస్తోంది. సో 111 111 మార్క్లో ప్రస్తుతం టీవీకే లీడ్లో ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ లోకేష్.